వెల్కమ్ టు 108 టీవీ న్యూస్ తెలుగు. కాశ్మీర్ పహల్గామ్లోని ఉగ్ర కాల్పులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవత్ మాట్లాడుతూ, ఇది మతాల మధ్య యుద్ధం కాదు, ధర్మం అధర్మం మధ్య పోరాటం అన్నారు. రామాయణంలోని రావణుడు ఎలాగైతే చివరి వరకు మారలేదు, అలాగే కొందరు దుర్మార్గులు మారరు. అలాంటి వారు నశించాల్సిందే. ప్రజల మధ్య ఆత్మవిశ్వాసం, భద్రత కోసం అంచనాలు ఉంటాయి, అవి నెరవేరుతాయి అని భగవత్ అన్నారు. ఈ సందర్భంగా భగవత్ భారతీయ సంస్కృతిలోని ధర్మం విలువలను ప్రస్తావించారు. ధర్మం అంటే సత్యం, న్యాయం, మానవతా విలువలు. ఇవి ఎవరికైనా వర్తిస్తాయి. కానీ కొన్ని చీకటి శక్తులు దేశాన్ని విడదీయడానికి, శాంతిని భంగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాంటి వారి మీద ధర్మం గెలవాల్సిందే అని స్పష్టం చేశారు. మన సైనికులు లేదా మన ప్రజలు తమ మతం గురించి అడిగి ఎవరినీ చంపలేదు. వారి మతం గురించి అడిగి ప్రజలను చంపిన మతోన్మాదులు హిందువులు ఎప్పటికీ కాలేరు అని బలంగా చెప్పారు. ప్రతి ఒక్కరూ విచారంగా ఉన్నారు. మన హృదయాలలో కోపం అలాగే ఉంది. ఎందుకంటే రాక్షసులను నాశనం చేయడానికి అపారమైన శక్తి అవసరం. కానీ కొంతమంది దీనిని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు వారిలో ఎలాంటి మార్పు ఉండకూడదు. రావణుడు శివుడు భక్తుడు, వేదాలు తెలుసు, మంచి వ్యక్తిగా ఉండడానికి అవసరమైనవన్నీ కలిగి ఉన్నాడు. కానీ అతను స్వీకరించిన మనస్సు, తెలివితేటలు మారడానికి సిద్ధంగా లేవు. రావణుడు చనిపోయి పునర్జన్మ పొందే వరకు మారేవాడు కాదు. అందుకే రాముడు రావణుడిని మార్చడానికి చంపాడు. రాముడు రావణుడిని చంపినట్లే దుష్టులను కూడా నిర్మూలించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.